ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. నంద్యాల ఇన్సిడెంట్ ఎట్టకేలకు ఎవరున్నారు వెనుక? పాప ఏదైతే బాడీ ఉందో ఇప్పటిదాకా దొరకకపోవడానికి, ఆచూకీ తెలియకపోవడానికి గల కారణాలు ఏంటి అన్న వాటిపైన ఎవరైతే ముగ్గురు మగపిల్లలు ఉన్నారో అలా తల్లిదండ్రులే అన్న విషయం అయితే బయటకు వచ్చింది. దీన్ని ఏ యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది అంటారు? ఒక పేరెంటింగ్లో ఇటువంటివి జరుగుతున్నాయి అంటే అసలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇది మరింత బాధాకరం అండి. అంటే పేరెంట్స్ ఉన్నారు. మనం గత 3 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉండగా చిన్నపిల్లల్లో ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయటం కోసం ఏదైతే చేశారో అని అనుకున్నది అక్కడ వరకు ఒక అంశం అయితే, తరువాత అమ్మాయి బాడీ కూడా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఆ వయస్సులో వాళ్ళు అంత ఆలోచనతో, అంత వికృతమైనటువంటి శ్రేష్టలతో చేసి ఉంటారా అనేటువంటిది మనం అనుమానాన్ని ఆశ్చర్యపరిచింది. సో ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతుంది. 9 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా బాడీ దొరకకపోవడం అనేటువంటిది ఆ తల్లిదండ్రులకి తీరనటువంటి శోకం అండి. అంటే ఈ ఇన్సిడెంట్ ఒక్కసారి క్లియర్గా మనం చూస్తే, ఒక అమ్మాయి ఆదివారం భోజనం చేసి పార్క్కి ఆడుకోవడానికి వెళ్ళినటువంటి అమ్మాయి 3 గంటలు అయినప్పటికీ తిరిగి రాకపోతే పేరెంట్స్ ఆ ఇల్లు ఈ ఇల్లు ఆ ప్లేసు ఈ ప్లేసు వెతుకుతూ రాత్రి 8 గంటల వరకు పడరాని పాటలు పడి ఎక్కడో తప్పిపోయిందేమో అని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పోలీసులు వచ్చి మీ అమ్మాయి ఇలా చనిపోయిందట, అక్కడ కాలువలో పడేశారు అని చెప్తే నా పిల్ల అంటే 8 సంవత్సరాల పిల్ల ఎక్కడో తప్పిపోయింది, రేపు కాదు ఎల్లుండి అనేటువంటి హోప్ ఎవరికైనా ఉంది సార్. అలాంటి అమ్మాయి రాలేదు, అంతేకాదు అత్యాచారం చేసి చంపేశారు అని అనుకుంటే ఆ బాధ ఎంత, అంటే వినటానికి ఎంత తినేస్తుంది. సమాజంలో ఏం జరుగుతుంది అసలు అనేటువంటిది. ఇదంతా ఒక కోణం అయితే, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు 12-15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు అని వినబడుతున్నటువంటి మాటలు మరింత కుదిపేస్తున్నాయండి సమాజాన్ని. ప్రతి ఒక్కరిని ఆలోచన చేయాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తున్నాయి. ఖచ్చితంగా గవర్నమెంటు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు, పేరెంట్సు, టీచర్సు, ఈ 4 స్టేక్ హోల్డర్సు కూడా దీని మీద లోతైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భం చెబుతూ ఉంది. ఇది జరిగినటువంటిది అయితే, ఇక ఇప్పుడు చెప్తున్నటువంటి లేటెస్ట్ ఏమిటంటే 9 రోజుల తర్వాత ఇప్పటికీ బాడీ దొరకలేదు. అదొక బాధాకరమైనటువంటి విషయం. ఇక నిన్న మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా ఆమె ఇండైరెక్ట్గా చెప్పినటువంటి మాట వినబడుతూ ఉంది. సో ఆ పేరెంట్స్లో ఒక పేరెంటు గడిచిన 3-4 రోజుల క్రితం బాడీ దొరుకుతుందా అనేటువంటి ఒక స్టేట్మెంటు రిమోట్ లీడ్గా తీసుకుని వెళ్ళినటువంటి ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి బాడీని ఒక రాయి కట్టి అందులో పడేశారు అనేటువంటి వార్త ఇప్పటికీ దొరకకపోవటం అనేటువంటిది, ఖచ్చితంగా పేరెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది యాజ్ ఆఫ్ నౌ మనకి వినిపిస్తున్నటువంటి వాస్తవం అండి. సో ఈ సందర్భంలో మనం ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటిది పేరెంట్ రోల్. మరి పిల్లలు తప్పు చేస్తే దండించాలి, లేదా చెప్పాలి, సరిచేయాలి. ఇప్పుడు ఈ వయసులో 12-15 సంవత్సరాల వయసులో ఇలాంటి అఘాయిత్యాన్ని పాల్పడినటువంటప్పటికీ కూడా పేరెంట్స్ దాన్ని దాస్తే, రేపొద్దుట ఇదే విషయం ఆ పేరెంట్స్ మీద జరిగితే పేరెంట్స్ని చంపేటువంటి పరిస్థితి వస్తుంది కదా. మీరే కదా రోల్ మోడల్ కదా. మరి చంపేసి కూడా ఏం చేయాలో అని నేర్పుతున్నారు కదా మీరు. సో మరి అది రేపొద్దుట వచ్చేటువంటిది మీకే కదా. సో మరి ఇలాంటి అంటే సరి చేయకుండా మన న్యాయ వ్యవస్థ ఏమిటండి, ప్రతి ఒక్కరిని కూడా మార్పు తీసుకురావాలి అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సూత్రం. ఆ ప్రాథమిక సూత్రాన్ని పేరెంట్స్ మరి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇలాంటి వాళ్ళు మార్పు రాకపోతే మరింత మృగాల కింద మారితే సమాజం ఏమైపోతుంది? మరి ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడంటే భరించలా తప్పు చేసినప్పుడు కూడా నేను తప్పించుకోగలను అనేటువంటిదే కదా ఈ రోజున సమాజాన్ని, మన భారతీయ సమాజాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటన. ప్రతి ఒక్కరూ అంతే కదండి. సో తప్పులు చేసే వాళ్ళే రిపీటెడ్గా చేస్తారు కదా. అంటే ఈ చిన్న వయసులో ఇలాంటి తప్పు జరిగినప్పటికీ నేను తప్పించుకోగలను అనేటువంటి మాట
ఆ కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేశారంటే ఆ ఆత్మవిశ్వాసం పిల్లల్ని రేపొద్దుట ఏ విధంగా మార్పు చేస్తుంది? అలా మారినటువంటి మృగం రేపొద్దుట ఎవరి మీద పడుతుంది? ఆ మృగం, ఆ మృగానికి బలైనటువంటి వాటిలో పేరెంట్స్ కూడా ఒక్కరు అనేటువంటి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది సార్. గమనించాలండి. అది మర్చిపోతున్నారా? ఆ కన్న పేగు వాళ్ళని తప్పించేలా చేస్తూ ఉందా, ఆ సిచ్యుయేషన్ అలా హైడ్ చేసేలా చేస్తుందో తెలియదు, కానీ అవతల వాళ్ళు కూడా పేరెంట్సే, వాళ్ళ పేరెంట్స్కి ఆ పిల్ల కూడా అలా పుట్టింది అన్న విషయాన్ని ఎలా మర్చిపోయారన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు ఒక నిమిషం షాక్కి గురయ్యాను. పేరెంట్స్ దీని వెనక ఉన్నారు, రాయిని కట్టి పిల్లని రిజర్వాయర్లో పడేశారన్న ఆ ఒక్క మాట ఒక నిమిషం ప్రాణం ఆగిపోయినట్టే అనిపించింది సార్. అసలు అంత ధైర్యం ఎలా చేయగలిగారు? పిల్లవాడు చేసింది తప్పు కాదు, సిగ్గుపడేలా చేశారు ప్రతి పేరెంట్ని కూడా ఆ సిచ్యుయేషన్ వాళ్ళు కాపాడి. ఖచ్చితంగా అండి. నేను ఒక ఎడ్యుకేటర్గా నేను ఒకటే చెప్తాను. మైనర్ పిల్లలు తప్పు చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఆ తప్పులో పాత్ర ఉంటుంది అనేటువంటిది మన ఫ్రెండ్స్ లాయర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలాగా వెళ్ళాలండి. ప్రతి ఇంట్లో ఉండాలి సార్ లీగల్ ఏవైతే యాక్షన్స్ ఉంటుంటాయో, ఇది చేస్తే మాకు ఇది ఉంటుంది, మా పిల్లలు చేసినా మేము కూడా దాన్ని మోస్తాము అన్నది అదొక షీట్ లా ఉండాలి ప్రతి ఇంట్లో. అది నా బాధ్యత. పిల్లవాడు తయారయ్యి రేపొద్దుట సమాజంలోకి వెళ్ళేంత వరకు వాడు చేసిన తప్పు ఒప్పులో పాత్ర అంటే ఒప్పు చేసినప్పుడు నా పిల్లవాడని గర్వంగా చెప్తున్నావే, మరి తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఆ పేరెంట్స్కి లేదా? మనం చేసినటువంటి 2-3 వీడియోస్లో కామెంట్ చూస్తే చాలామంది 18 సంవత్సరాలు ఏంటండి ఇలాంటి సంఘటన జరిగేటప్పుడు 12 సంవత్సరాలు కుదించాలండి, సో న్యాయ వ్యవస్థను మార్చాలి అని చెప్తా ఉన్నారు. చాలా మెసేజెస్ చాలా మంది చెప్తా ఉన్నారనమాట అండి. ఇట్లా మారిపోయింది సమాజం, సో అలాంటప్పుడు 12 సంవత్సరాలకు మార్చాలి దాన్ని, అంటే ఆ అవేర్నెస్ చూడండి. సో ఇది ప్రతి ఇంటికి వెళ్ళాలండి. మన పిల్లల బాధ్యత. మనం కనీసము వదిలేసాం అనేటువంటిది కాదు కదండి. సో అది ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ సందర్భంలో రెండో కోణం మనం చూసినప్పుడు విద్యా వ్యవస్థ అండి. విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. విద్యా వ్యవస్థలో ఆ సెటప్ రాకపోతే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినటువంటి ఈ సందర్భంలో ఆ యొక్క క్యారెక్టరు, పర్సనాలిటీ, దాన్ని అక్కడ క్యారెక్టరు, సో ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఇరుసు లాంటిది. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేయాలి అంటే మాటలు చెబితే సరిపోదు, అలాంటి వ్యవస్థ ఉండాలి. సో ఇల్లులు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి పేరెంట్స్ ఒకళ్ళిద్దరు అందుబాటులో ఉండటం లేకపోవటం అనేటువంటిది ఒక కోణం అయితే, సో ఎక్కువ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో గడుపుతున్నారు కాబట్టి అక్కడ సమూలమైనటువంటి మార్పులు తీసుకురావటానికి 2 స్టేట్స్కి కూడా ఈ కేసుని ప్రాతిపదికగా తీసుకొని ఇమీడియట్గా మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే టీచర్ యొక్క పాత్ర ఒక అమోఘమైనటువంటి పాత్ర అండి. అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ చాలా కుదించి వేసేసినాయి. సో అది జరగవలసినటువంటి పాత్ర జరగట్లేదు. ఎందుకంటే టీచర్ ఎంత గొప్పవాడు అంటే ఒక ఎగ్జాంపుల్, చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట అండి. పూర్వం ఎప్పుడూ కూడా ఆ ఊరిలో ఏది జరిగినా సరే మొట్టమొదటి టీచర్ దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. సో అంటే ఆ టీచరు ఆ గ్రామం అంతటి క్షేమాన్ని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి అనేటువంటిది పాటించేటువంటి వాళ్ళండి. ఆ గౌరవం ఉండేటువంటిదండి. సో తర్వాత పూజారి, తర్వాత రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేటువంటి వారు. సో మొట్టమొదటి స్థానం ఆయనకు ఉండేది. అలాగే మనకి పేరెంట్స్ తర్వాత ఇచ్చేటువంటి స్థానం కూడా గురువుదే. సో కాబట్టి 3వ స్థానం కూడా ఆయనదే. సో ఇలాంటి గురువులు, ఇప్పుడు సపోజ్ ద్రోణాచార్యుడి గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయనకి ఓన్ అశ్వత్థామ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. సో వీళ్ళంతా ఒక్కో వయసేటువంటి వాళ్ళు, అతని దగ్గర నేర్చుకునేటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా. మరి అశ్వత్థామను ఆ విధంగా తయారు చేయొచ్చు కదా, మరి వాళ్ళకి సామర్థ్యం లేదా? ద్రోణాచార్యుడు భార్య అడిగిన సందర్భంలో మీరు అర్జునుడికి ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు, ఎక్కువగా నేర్పిస్తున్నారు అని అడిగినటువంటి సందర్భంలో ద్రోణాచార్యులు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, సామర్థ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, నేను నీతో ఏకీభవిస్తాను, కానీ ఆ విద్యార్థికి ఉన్నటువంటి మనస్తత్వం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్జునుడికి ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటంటే సమాజ శ్రేయస్సు గురించి. అలాంటి వాడి దగ్గర ఇటువంటి విద్య ఉండేటప్పుడు అది సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ మన బిడ్డ అయినప్పటికీ అశ్వత్థామలో ఆ లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి అక్కడ సామర్థ్యంతో పాటుగా ఆ మైండ్ సెట్ కూడా అతనికి ఉంది కాబట్టి అని ఆయన చెప్పినటువంటిది. సో అంటే ఆ విధంగా అన్కండిషనల్ లవ్ని జీవించేటువంటి వ్యక్తి టీచర్ అండి.
సో అలాంటి వ్యవస్థ మరలా రావాలి. సో దానికి పునాది ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేస్తే టీచర్స్ తయారవుతారు. ప్రతి టీచరు చూపించేటువంటి ఆ పాత్ర మరుపులానే పాత్ర అవుతుంది. సో ఇలాంటి సందర్భాలు కూడా వాళ్ళకి నోటీస్ అవుతాయండి. ఎప్పుడైతే నోటీస్ అయినాయో దానికి రైట్ ట్రీట్మెంట్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ మనస్తత్వం మనకు బయటికి పడుతుంది. అదొక ఆపర్చునిటీ, ఐడెంటిఫై చేయడానికి ఆపర్చునిటీ. సో ఆ సందర్భంలో మనం తీసుకునేటువంటి ట్రీట్మెంట్, మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది మార్పు తీసుకురావడానికి చాలా 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 ఇంపార్టెంట్, చాలా అవసరం అండి. సో దాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆ లోపల దాగి ఉన్నటువంటి మనసు మనకు బయటికి కనిపించదు. సో ఈ తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించినటువంటి అసలు మనసు ఏంటి అనేటువంటిది మనకు బయటకు వస్తుంది అనమాట అండి. సో అక్కడ ఆ కరెక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ పిల్లవాడు మారతాడు అనేటువంటిది ఆ టీచర్కు ఉంటే ఆ యొక్క ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, అక్కడ జరిగేటువంటి విధానం వేరేగా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు తప్పు చేసినప్పుడు, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నానండి, మొక్క వేసిన వెంటనే వచ్చేటువంటిది, మనం మొట్టమొదటి వేసేటువంటిది కలుపు మందు వేస్తాం. వేసేటువంటి కలుపు మందు ఆ మొక్కని కూడా ప్రభావితం చేస్తుంది. సో దాని ఎనర్జీని కూడా తీసేసుకుంటుంది. సో అలాగని వదిలేస్తే ఏమవుతుందండి, కలుపు పెరిగి మొక్క పెరగకుండా పోతుంది. సో కాబట్టి ఈ మొక్క ఇబ్బంది పడుతుంది కదా అని ఇది వేయకపోతే మొదటి స్టెప్లోనే రాగిపోతుంది. సో అలాగే రకరకాల స్టేజెస్లో పొట్ట దశకు వచ్చిన తర్వాత కూడా రకరకాల క్రిమికీటకాలు ఉంటాయి. సో మొక్క పాడైపోతుంది కానీ స్ప్రే చేయకపోతే ఏమవుతుందండి, మొత్తానికి పంటే నాశనం అయిపోతుంది. సో కాబట్టి పిల్లల్లో జరిగేటువంటి తప్పులు కూడా అలాంటివే. దాన్ని గమనించి ఆ తప్పుని తీసేటువంటి ప్రయత్నంలో ఒక మొక్కని మనం ఎలా కట్ చేసి ముందుకు పెంచుతామో అప్పుడే అది నిటారుగా బలంగా పెరుగుతుంది అనమాట అండి. సో ఇలాంటివి కూడా ఆ దృక్పథంలో చూడాలి తప్ప దాన్ని దాచేస్తాను మూచేస్తాను అనే అప్పుడు వాళ్ళ కూడా శిక్షకు అర్హులు అవుతారు. అంతేకాకుండా వీళ్ళు చేసేటువంటి రాబోయే రోజుల్లో వీళ్ళు చేసేటువంటి క్రైమ్ ఊహించలేనటువంటి విధంగా తయారైన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. అప్పుడు మరింత బాధపడవలసినటువంటి అందరికన్నా ముందు ఈ పేరెంట్సే. సో కాబట్టి దీన్ని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మొట్టమొదటిగా పేరెంట్స్ చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి. మీరు చెప్పినట్టుగానే సార్, పేరెంట్స్ కావచ్చు, లేదు అంటే విద్యా సంస్థలు కావచ్చు, క్లాస్లో 40 మందిలో ఒకళ్ళిద్దరే కదా పర్వాలేదని కనుక మీరు అనుకుంటే ఆ 1-2 కలుపు మొక్కలే, ఆ 2-3 చీడ పురుగులే మిగతా 40 మందిని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం, సంస్థని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అవేర్నెస్ వీడియోస్ కావాలి అనుకున్నా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలి అనుకున్నా దయచేసి ఈ నంద్యాల ఇన్సిడెంట్ నుంచి అయినా ఇనిషియేట్ తీసుకోండి. సబ్జెక్ట్ లాగా సైకాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేయండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టండి. అండ్ దాంతోపాటు పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో ఉంటున్నారు అన్న వాటిపైన ఎప్పటికప్పుడు మీ అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సిచ్యుయేషన్స్ ఆ విధంగానే డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా దయ వల్ల గుడ్తో పాటు బ్యాడ్ కూడా ఎక్కువ నేర్చుకునే అవకాశం పొంచి ఉంది కాబట్టి సో ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం మీకుంది. అండ్ పిల్లలు కనుక తప్పులు చేస్తే ఆ బాధ్యత మీకు కూడా ఉంటుంది. ఆ తప్పులో పాలు పంచుకునే అవకాశం మీకు కూడా కనిపిస్తుంది. లీగల్గా మనం చూసుకున్న చట్టం కూడా పొరపాటు కూడా పేరెంట్స్ వదిలిపెట్టదు, వాళ్ళు కూడా బాధ్యులే అని చెప్తూ ఉన్నారు. అంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి పిల్లలు చేసే తప్పుల కన్నా చాట్ని కూడా దయచేసి ఇంట్లో ఒక ఫ్రేమ్లా చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తున్నారు, ఎక్కడ సరి చేయాలన్న వాటిపైన. అండ్ విద్యా సంస్థల్ని కూడా పేరెంట్స్ మీ యొక్క బాధ్యతగా తీసుకొని డిమాండ్ చేయండి. సబ్జెక్ట్ కంటే ముందు బిహేవియర్ ఇంపార్టెంట్, దీనిపైన డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టండి. అవసరం ఉందన్న వాటిని పాయింట్స్ని మీరు స్వతహాగా రేస్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి అంటే ఎక్కడో అక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించదు. అండ్ సుబ్బారావు గారు, నంద్యాల ఇన్సిడెంట్ పాప గురించి కంటిన్యూస్గా మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాము. కనీసం డెడ్ బాడీ అన్న ఆఖరి చూపన్న పేరెంట్స్కి దొరకాలని, అక్కడ చూపన్న పేరెంట్స్ చూసుకునేలా ఆ పోలీసులు ఇంకొంచెం ప్రయత్నం చేయాలని కోరుకుందాం. అండ్ పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, లా ఏం చూస్తూ ఊరుకోదు, వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా పడాలని. ఈ ఇన్సిడెంట్తో ప్రతి పేరెంట్కి, ప్రతి పిల్లలకి, చెడు ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలగాలి, మారే అవకాశం కనిపించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.